అన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి గెలిచారు, ఏమంటావు దాని గురించి? గెలిచారు కదా అన్న, ఆల్రెడీ మాకు ఆల్రెడీ తెలిసిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే ఆయన నిలబడరు అంటే తెలిసిపోయింది ఆల్రెడీ. ఆయన ఈసారి వచ్చేసారు, వంగ గీత ఇప్పుడు తగ్గిపోయింది. పవన్ కళ్యాణ్ భారీ మెదడుతో వస్తాడు. ధూమ్ ధామ్ చేస్తున్నాం, ర్యాలీ చేస్తున్నాం, చూసావుగా ఎలా ఉందో, హై పేరు లెవెల్ ఉంటది. ఆయన ఫ్యాన్ తరపున ఆయన ఇప్పట్లేదు, మినిమం కొడుతున్నాం ఈసారి 1,00,000 పైగా ఉంటది మెజార్టీ. వైసీపీ మొత్తం కుప్ప ఊలిపోద్ది, చెప్పాడుగా తొక్కేసాను ఒక్కొక్కరిని. ఇప్పుడు చూస్తా పవన్ కళ్యాణ్ దెబ్బ అందరి అబ్బా. జై జనసేన, జనసేన వస్తుంది, మిగతా వారిని మూసుకొని వెళ్ళిపోతుంది అంతే. కళ్యాణ్ బాబు కల్ట్ అయితే మొత్తాన్ని చూపించేదన్నా, చూస్తున్నావు నువ్వు టీవీలో చూడు, షోలో చూడు, ఎక్కడ చూడు జై జనసేన అంటున్నారు. అన్న ఏంది మరి మీ ఆనందానికి హద్దులు లేవంటున్నాయి? టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ మూడు కలిసి గెలిచినాయి కూటమిలో, కొట్టుకున్నారు, గోలగోలు చేశారు. మాకు ఉండేది మా బాబు కావాలని, మాకు మిగతా పార్టీలు గెలిచినా మాకు సంబంధం లేదు. చంద్రబాబు 115 సీట్లు గెలుతురు, 115 సీట్లు. ఇంకా మిగతా వాళ్ళు బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు గెలిచినా మాకు అవసరం లేదు. కూటమి ఏర్పడతారు అట్లా. అది మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు కదా, దానిపైన ఏమంటావు? ఆయన మంచి పని చేస్తారు, ఆయన కూడా మంచిగా చేస్తారు. ఆయనకి డిప్యూటీ సీఎం ఇస్తారు, ఇస్తారు. ఆయనకి ఇప్పటి మనకెత్తరా ఇట్లా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 25,000 మెజారిటీతో ఉన్నారు, ఆధిక్యంలో ఉన్నారు. మరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు? గెలుస్తారు, పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. అతనికి ఓకే, అది టాలెంట్ అన్ని ఉన్నాయి కాబట్టి గెలుస్తాడు. పబ్లిక్ లో కూడా ఆయనకు చాలా ఇది ఉంది. ఇక్కడ సిటీలో కూడా ఎక్కడ పోయినా కానీ పవన్ కళ్యాణ్ రికార్డు ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా సపోర్ట్ ఫుల్ ఉంది. దాని వల్ల కూడా ఆయనకు పట్టుదలతో సపోర్ట్ తోని ఇది చేస్తాడు. దాని వల్ల కూడా ఉంది, పేరు మంచిగా ఉంది, గెలుస్తాడు కంపల్సరీ. మరి ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, అయిపోయిందంటే ఆల్మోస్ట్. మరి ఏమంటారు దాని మీద? ఏముందన్న, చాలా ఆనందంగా ఉందా? మరి టీడీపీ గవర్నమెంట్, జనసేన, బీజేపీ 2-3 అలయన్స్ ఫామ్ చేసినాయి కదా గవర్నమెంట్, దాని మీద ఏమంటావు? దాని మీద ఏముందన్న, లాస్ట్ టైం జగన్ వచ్చిండు, మొత్తం నాశనం చేసిండు రాష్ట్రాన్ని మొత్తం. ఆ మద్యపానం నిషేధం అన్నాడు, అది చేయలేడు. స్టూడెంట్ జాబ్స్ అన్నాడు, అది రాలేవు మాకు. ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చినాం మేము. ఇప్పుడు చంద్రబాబు వస్తే తెస్తారా? మరి ఇస్తాడా? అదే అన్న, ఒక నమ్మకం ఉంది, తెస్తా అన్నాడు. మరి 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఆయన ఇస్తాడా? వస్తుందని నమ్మకం ఉంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పడగా. ఓకే, అలా మేనిఫెస్టో ఏదైతే ఇచ్చారో దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వాలా, ఇప్పటికీ కూడా ఇవ్వాలా వాళ్ళు. ఓకేనా? మరి ఆ రకంగా ఇప్పుడు ఇస్తారంటావా జాబ్స్? ఇస్తారన్న, కొద్దిగా నమ్మకం అయితే. నమ్మకం అయిందా? జగన్ మీద అయితే అస్సలు లేదు. జగన్ మీద అయితే లేదు. అన్న నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? సుదర్శన్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలిచారు, ఏమంటారు? దాన్ని ఎలా చూస్తారు? మంచి తరుణం అంటారా? మంచి పరిణామమే, అభివృద్ధి కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఆయన అక్కడే ఉండి డెవలప్ చేస్తారా, లేదా సినిమాలు చేసుకుంటారంటారా? సినిమాలు ఆపుకోవడం బెటర్ గా ఉంటుంది. రాజకీయాలు వచ్చేవాటి రాజకీయంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. రాజకీయంగా అవును. ఓకే, అసెంబ్లీలో గట్టిగా మాట్లాడతారు ఇప్పుడు? మాట్లాడితేనే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ పిఠాపురం ప్రజలు నమ్మారు కాబట్టి వాళ్ళకి అనుగుణంగా ఉండాలి. ఓకే, ఏమైనా పదవి ఇస్తారంటారా? హోంమంత్రిగా ఉంటే బాగుంటుంది. ఇస్తారా? అడగాలి కదా కూటమి నుంచి, మరి వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి కదా. ఆయన నమ్మి కూడా ఓట్లు వేసారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటే మాట్లాడుకోవాలి. మరి థ్యాంక్స్.